హల్లెలూయా. గుడ్ మార్నింగ్. దేవుని మహాకృప వలన మరో నూతన మాసంలోనికి, అంతే కదండి, 7 నెలలు ప్రభు మనల్ని కాపాడి 8వ నెలలోనికి నడిపించాడు. ఈ ఆగస్టు 1వ తారీఖున దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశోధించుకోవడానికి, ఈ సంవత్సరంలో 7 నెలలు అయిపోయినవి, ఇంకా ఆయన కృప ఉంటే 5 నెలలు మన ముందున్నాయి. ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం, ఏం సాధించాం, ఎలా జీవించాం, ఎన్ని మేలులు దేవుడు చేస్తున్నాడు, ఎన్ని అపాయాలు తప్పించున్నాడని మనల్ని పరిశీలించుకోవాలి. ఏదో డిసెంబర్ 31 జనవరి 1వ తారీఖు మాత్రమే కాదండి. ప్రతిరోజు ఒక కొత్త రోజే మనకి. ప్రభు చేసిన మేళ్ళు తలస్తూ ఆయన్ని స్తుతించడం, ప్రభు కృప కొరకు వేడుకొని ఆయన సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా జీవించటం ఒక విశ్వాసికి ఎంతో అవసరం. ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. నీ మేలును తలంచి నిన్ను స్తుతిస్తున్నాము. నీవు ఆశించిన స్థాయిలో మేము లేమని మా స్థితిని మీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాము. నీ కృప ఉంటే ఈ నూతన మాసములో, ఈ సంవత్సరాంతములో నిన్ను మహిమపరచున్నట్లు, నీ ప్రణాళికలన్నీ మా ద్వారా నెరవేరాలనుకున్నవన్నీ నెరవేరున్నట్లుగా మమ్మల్ని వాడుకొనమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సమయములు, కాలములు ఆయన చేతిలో ఉన్నవండి. ఆయన అన్ని సమయాల కొరకు ఆయన ప్రణాళిక చేశారు. ఆయన సమయము కొరకు మనం కనిపెట్టాలి. మన బ్రతుకులో సాగుతున్నప్పుడు, రకరకాల పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నప్పుడు ఆ దేవుని కృప కొరకు ప్రతిరోజు వేడుకోవాలి. ఇవాళ శుక్రవారం బట్టి ఉపవాస ప్రార్థన కల్వరి చర్చిలో జరుగుతుంది. మరి మీ సంఘాలలో జరిగే ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. దేవునిని స్తుతించండి. దేవుని సన్నిధిలో సంఘముతో కలిసి ప్రార్థించండి. ఆది సంఘములో ఒక పెద్ద ఆలయం లేకపోయినా వాళ్ళు ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చారు. ఆది సంఘములో ఉన్న విశ్వాసులు ఇంటింట కూడుకొని ప్రార్థించేవారు. ప్రార్థనా స్థలముగా వారి గృహాలను, వారి యొక్క ఇండ్లను సిద్ధపరచుకునేవారు. మీకు తెలుసు కదా, లుదియా ఇల్లు ఒక ప్రార్థనా మందిరంగా మారింది. ఆమె హృదయంలో దేవునికి చోటు ఇచ్చింది, ఆమె ఇంటిని దేవునికి ఇచ్చింది, ఆమె గృహం ప్రార్థనా స్థలంగా మారింది. అంతేకాదు, మీరు అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో చూస్తే, ఇంకా సంఘం కట్టబడక ముందే ఎన్నో శ్రమలు, హేరోదు ద్వారా పోరాటములు, ఆటంకములు ఉన్నప్పుడు యాకోబుడు రంపముతో తల నరికించి, కత్తితో, ఖడ్గముతో తల నరికించినప్పుడు పేతురును కూడా తల శిరశ్ఛేదన చేద్దామని ఆశించినాడు. పండగ వచ్చింది, పస్కా పండగని. ఆ చెరసాల్లో పెట్టినప్పుడు సంఘం అంతా ఒక ఆలయం లేదు కానీ చెదిరిపోయిన విశ్వాసులందరూ ఆసక్తితో కలిసి ప్రార్థించారు. ఎక్కడ కలిశారంటే ఒక ఇంటిలో. చూడండి 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. మీ ఇంట్లో ఎప్పుడైనా ఒక ప్రార్థనా కూడికి పెట్టుకున్నారా? మనం చాలాసార్లు స్తుతి కూడికలను పెట్టుకుంటాం. అది భోజనాల కూటం అవుతుంది, టిఫిన్ల కూటం అవుతుంది, ఆర్భాటాల కూటం అవుతుంది. కానీ ఉపవాస ప్రార్థన మీ ఇంట్లో పెట్టుకున్నారా? ఈ రోజు నుంచి తీర్మానం చేసుకోండి. కనీసం సంవత్సరానికి ఒకసారి, లేక మీకు ఇష్టమైతే, మీకు అనుకూలమైతే
నెలకొకసారి మీ సేవకులను అడిగి మా ఇంట్లో ప్రార్థన చేయండి వచ్చి, మా ఇరుగు పొరుగు వారిని నేను పిలుస్తాను, మా బంధువులను రక్త సంబంధులను పిలుస్తాను అని ఒక ప్రార్థన కూడిక పెట్టి చూడండి. అది మీ ఇంటికి దీవెన. మీ ఇంటిలో చేరి వచ్చిన వారందరి విషయాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. కొర్నేలి దైవభక్తి కలిగిన వాడు అలాగే ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పాడు, మీ ఇంట్లో నువ్వు పేతురును పిలిపించుకొని వాక్యం చెప్పించుకో అని చెప్పినప్పుడు ఆ కొర్నేలి తన బంధువుల్ని, తన ఆఫీసులో అధికారంలో ఉన్నాడు ఒక మంచి శతాధిపతి, ఆ రాణు వారిని వీరిని అందరినీ సమకూర్చి మేము సిద్ధంగా ఉన్నాం చెప్పయ్యా వాక్యం అని పేతురును పిలిపించుకొని వాక్యం విన్నప్పుడు దేవుని ఆత్మ కార్యం జరిగింది. అక్కడ అనేకులు రక్షించబడి బాప్తిసం పొందారని బైబిల్లో చూస్తున్నాం. ఈ అంచె దినాలలో ప్రతి గృహము ప్రార్థనా స్థలంగా ఉండాలి. అసలు మందిరాలే ప్రార్థనా స్థలంగా ఉండాలి. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరము. వాళ్ళ మందిరంలో కూడినప్పుడు కూడా ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఉంది, పాటలకి ఎంత ప్రాముఖ్యత ఉంది, వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఉంది. మందిరంలో కూడా భోజనాలు మరి అయ్యయ్యో చాలా మందిరాల్లో, అమెరికా లాంటి దేశాల్లో నేను గెస్ట్ స్పీకర్గా పిలిచినప్పుడు యాన్యువల్ మీటింగ్స్ అని పెట్టుకుంటారు సరదాగా చక్కగా అందరూ కలిసి, మంచిదే. కానీ అక్కడ గమనించినప్పుడు నేను ఆ చర్చెస్లో చూసినప్పుడు చర్చ్ ఏమో చిన్నది ఉంటుంది, అక్కడ రిలాక్స్ అవ్వడానికి ప్లే గ్రౌండ్ ఉంటుంది, పార్కింగ్ హ్యూజ్ పార్కింగ్ ఉంటుంది, అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అక్కడ భోజనాలు ఉంటాయి. అబ్బో ఎంతసేపు గంట మీటింగ్లో కూర్చొని 4-5 గంటలు అక్కడ అందరూ కలిసి తినటం తాగటం సంతోషంగా గంతులు వేయటం చూస్తున్నప్పుడు దేవుని మందిరంలో గంటల తరబడి ప్రార్థించేవారు ఎక్కడ, భారముతో ప్రార్థించేవారు ఎక్కడ. ఇక్కడ క్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమైన శిష్యుడైన పేతురు శిరశ్ఛేదన చేయటానికి పట్టబడ్డాడు, చెరసాలలో పెట్టబడ్డాడు. అంతకు ముందేమో యాకోబు ఖడ్గంతో చంపబడ్డాడు. ఆ పరిస్థితులు చూసుకొని సంఘం చెదిరిపోలేదు, కృంగిపోలేదు. కానీ విశ్వాసులు ఒక విశ్వాసి ఇంటిలో చేరి, ఏంటంటే మరియ ఇంటిలో, యోహాను తల్లి అయిన మరియ ఇంటిలో చేరి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. వారు చేసిన ఆసక్తి అయిన ప్రార్థన మూలం దేవుడు తన దూతలను పంపించి కఠినమైనటువంటి కారాగారంలో ఉన్న సంఖ్యలతో బంధించబడి 3 కావలిలో పెట్టబడిన ఆ స్థలంలో నుండి ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతంగా పేతురును బయటికి రప్పించాడు. రోడ్డు మీద వరకు దూతలు తీసుకొచ్చి వదిలిపెట్టినప్పుడు పేతురు అక్కడ నడుచుకుంటూ వచ్చినప్పుడు ఏంటంటే ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అనే పేరు గల యోహాను తెలియైన మరి ఇంటికి వచ్చిన అక్కడ అనేకులు ప్రార్థన చేయుచుండేది. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. అందరూ ప్రార్థన చేస్తున్నారు, తలుపు తడుతున్నాడు పేతురు వచ్చి ఆ ప్రార్థన ఇంటి దగ్గరకు వచ్చి. ఆ తలుపు తట్టే చప్పుడు కూడా వినబడనంత గట్టిగా ప్రార్థనలు చేసుకుంటున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. కానీ ఒక చిన్నది ఉంది అక్కడ, రోదే. ఆమె ప్రభువా పేతురు అంకుల్ని పంపించు, పేతురు తాతను విడిపించు అని చేసింది. వచ్చేసాడా అని గుమ్మం దగ్గరికి వెళ్ళి చూస్తుందన్నమాట. ఆమెకు మాత్రమే నిలబడింది. తలుపు దగ్గరికి వెళ్ళి తాను చేసిన ప్రార్థనకు జవాబు వచ్చిందని విశ్వసిస్తూ తలుపు దగ్గరికి వెళ్తుంది. కాబట్టి పేతురు స్వరాన్ని ఆమె విన్నది. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని చెప్పింది. పేతురు తలుపు తీయండి నేనే అన్నాడు. పేతురుకు వచ్చేశాడు, పేతురు తాత వచ్చేశాడు. మన ప్రార్థన దేవుడు విన్నాడు. విడిపించు ప్రభువా, ఇప్పుడే విడిపించు ప్రభువా అని భారత్లో చేస్తున్నారు కదా. మరి చాలాసార్లు అలాగే చేస్తాం. ప్రభు ఇప్పుడే నీ అద్భుతాలు జరిగించు, ఇప్పుడే నీ స్వస్థత దయచేయి, ఇప్పుడే ఆ బంధకాలు విడిపించు, ఇప్పుడే తప్పిపోయిన నా బిడ్డ తిరిగి రాని అని చేస్తుంటాం. మన ప్రార్థన పైకి వెళ్ళటం, ప్రార్థనకు జవాబు రావటం, మనం అడిగింది ఇవ్వటం అన్నీ జరిగిపోతున్నాయి. కానీ మనం ఇంకా దాన్ని గుర్తించటం లేదు. ఆ చిన్న పాప మాత్రం విశ్వాసంతో ప్రార్థించింది కాబట్టి
పేతురు తలుపు దగ్గర చప్పుడు చేయగానే వినింది, స్వరాన్ని గుర్తుపట్టింది. పేతురు వచ్చి ఉన్నాడని చెప్పింది. 15వ వచనం అండి, యోహాను అపోస్తల కార్యాలు 12:15. అందుకు వారు, నీవు పిచ్చిదానివి అనిది. పేతురుని పంపించి, పేతురుని విడిపించి, పేతురుని పంపించి, పేతురుని విడిపించి అంటున్నారండి. పేతురు వచ్చారు అని చెప్తుంటే పాపం ఆ చిన్నది, నీకన్నా పిచ్చా, ఎట్టొస్తాడు పేతురు? అంత కఠోరమైనటువంటి కారాగారంలో ఉన్నాడు, అంతమంది రాణువారి కావలి ఉన్నారు, అది అసాధ్యం అన్నట్టుగా ఆ ప్రార్థన చేసే వాళ్ళకి విశ్వాసం లేదు. ఊతపతంగా ప్రార్థన చేస్తున్నారు. కానీ వచ్చేశాడు అని చెప్తుంటే అవునా అనాలి కదా, వెళ్ళి తలుపు తీయాలి కదా. ప్రార్థన చేస్తున్నాం, డిస్టర్బ్ చేయకంటారే కానీ, అరే మన ప్రార్థనకు జవాబు వచ్చిందన్న సంగతి గమనించరే. ఎంతసేపు అండి, మళ్ళీ వచ్చింది ఆ పాప. నీవు పిచ్చిదానివి అని చెప్పినప్పుడు అతడు, అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతన్ని దూతనివి. లేదు, నిజంగానే పేతురు స్వరం నేను విన్నాను అని చెప్తే, కాదు దూతొచ్చుంటాడు ఎవరో అన్నారే కానీ వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారో అది నమ్మటం లేదు. ప్రార్థనలో మీరు ఏమి అడిగారో అవి మీకు దొరికినవి అని నమ్మిన ఎడల మీకు దొరుకును. ఆ సంఘ ప్రార్థనలో ఆ చిన్నదాని ప్రార్థనకే జవాబు వచ్చినట్టుగా కనపడుతుందండి. అవును, మీరు విశ్వాసంతో వెళ్ళి సంఘంలో ప్రార్థిస్తే మీ ప్రార్థనను బట్టి విశ్వాసులందరి ప్రార్థనలకు జవాబులు కలుగుతాయి. ఇంకా అతను చూడండి, 16వ వచనం, పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. అప్పుడు కూడా ఆశ్చర్యపడ్డారే కానీ మన ప్రార్థనకు జవాబు వచ్చిందని, హల్లెలూయా దేవా నీకు వందనములయ్యా, మా ప్రార్థన విన్నావు అని ఆయన్ని స్తుతించలేకపోయారు. అనేకసార్లు విశ్వాసం లేకుండా మనం ప్రార్థిస్తున్నప్పుడు మనకు జవాబులు దొరకవండి. ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే నన్ను అడగాలి, మేలు కావాలంటే నన్ను అడగాలి, దీవెన కావాలంటే నన్ను అడగాలి, కానీ సందేహింపక అడగాలి. సందేహించే వారికి, ఏ సందేహముతో అడుగు వారికి ఏమీ దొరకదు అన్నాడండి ప్రభు. ఒకవేళ మేము ప్రార్థిస్తున్నాం అంటున్నారేమో, కానీ మీరు ప్రార్థించింది దేవుడు వింటున్నాడని విశ్వసిస్తున్నారా? నీ ప్రార్థనను బట్టి కాక దేవుని శక్తిని బట్టి నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుందని నమ్ముతున్నారా? ఈ చిన్నది రోదే, అంకుల్ని పంపించు, చెర నుండి విడిపించు, పేతురు తాతను విడిపించు అంటూ ప్రార్థిస్తూ వెళ్ళి గంటకు వెళ్ళి తలుపు దగ్గరికి వెళ్ళి ఇంకా రాలేదే అని ఎదురు చూస్తున్నట్టుగా గమనించింది. కాబట్టి పేతురు స్వరాన్ని గుర్తుపట్టగలిగింది, జవాబు వచ్చినప్పుడు సంతోషించగలిగింది, సాక్ష్యం ఇవ్వగలిగింది. అద్భుతమైన రీతిగా ఈరోజు కూడా మన సమస్యల నుంచి ప్రభువు విడిపిస్తాడండి. మీ కుమారుడు పాప బంధకములలో ఉన్నాడేమో, మీ కుటుంబం శోధనలో ఉందేమో, మీరు ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారేమో. ఆనాడు హేరోదు వలె ఈరోజు సాతాను అనేకులను అనేక రీతులుగా అప్రెస్ చేస్తున్నాడు, డిప్రెస్ చేస్తున్నాడు, బంధిస్తున్నాడు, చెరబెడుతున్నాడు. చెరలో ఉన్న వారికి విడుదల కావాలంటే యేసయ్య నామములో మనం ప్రార్థించాలి. బంధకములలో ఉన్న వారికి విడుదల కావాలంటే ప్రభువు నామములో శక్తి ఉంది. రోగములలో ఉన్న వారికి స్వస్థత కావాలంటే యేసయ్య నామములో మనం మొరపెట్టాలి. పాప బంధకములలో నుండి విడిపించడానికి, రోగ బాధల నుండి విడిపించడానికి మన ప్రభువు సమర్థుడని ఎవరైతే విశ్వసిస్తారో, విశ్వాసముతో ప్రార్థిస్తారో, విజ్ఞాపన చేస్తారో, వారి ప్రార్థనను బట్టి అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు భారతదేశంలో ఎందరో బంధకములలో ఉన్నారు, చెరలో ఉన్నారు, వేదనల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు. క్రైస్తవులు అనబడిన వారు కూడా చల్లారిపోయిన స్థితిలో, విశ్వాసముని కోల్పోయిన స్థితిలో, దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తముగా అపవాది కార్యములు బహువేగముగా అనేకులను నాశనం చేస్తూ ఉండటం గమనిస్తున్నాం. కనుక మనం మెలకువగా ఉండి మన మట్టుకు మనము శోధనలో పడకుండా ప్రార్థించటమే కాక
ఇతరుల కొరకు విజ్ఞాపన చేయుటకు సంఘముగా ప్రార్థించటం, వ్యక్తిగతంగా ప్రార్థించటం, కుటుంబంగా ప్రార్థించటం ఎంతో అవసరం. ప్రార్థనకు మన జీవితాల్లో ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మనం అన్ని విషయాల్లో జయశీలులుగా ఉండగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, విశ్వాసముతో ప్రార్థించుటకు సహాయం చేయండి. మా ప్రార్థన విన్నామన్న విశ్వాసం, మా ప్రార్థనకు జవాబు దొరికిందన్న విశ్వాసం మేము కలిగి ఉండి అద్భుతమైన రీతిగా నీ జవాబులు పొందుటకు, బంధకములలో ఉన్నవారికి విడుదల, శ్రమలలో ఉన్నవారికి విడుదల, సాతాను శక్తుల చేత పీడించబడుతున్న వారికి రక్షణ, రోగములతో వేదనలతో కృంగి ఉన్న వారి కొరకు విజ్ఞాపన చేయనట్లుగా నీ బిడలమైన మేము నీ మందిరంలోనికి వెళ్ళి నీ నామములో ప్రార్థించుటకు సంఘముగా ఏకముగా చేరి పాతాళపు ద్వారములను మూయుటకు, పరలోకపు రాజ్యపు మార్గములను తెరయుటకు అధికారం ఇచ్చినావు గనుక, నీ నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము గనుక, యేసు నామములో ఏమడిగినా నీవిస్తానన్నావు గనుక మా విన్నపములకు జవాబులు దయచేయమని, ఎవరెవరు ఏ విన్నపము నీ సన్నిధిలో చేయుచున్నారో వారికి కూడా జవాబులను అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా వసతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100088 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో లైవ్ చాట్లోకి వచ్చి పేరు, ఊరు టైప్ చేయడం మర్చిపోకుండా. మీరు ఇంకా డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇంటిమేషన్ వస్తుంది. లైక్ చేయటం, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా 6 భాషల్లో ప్రసారమవుతున్న టెలివిజన్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేయడానికి మీ ప్రోత్సాహం, ప్రార్థన మాకు ఎంతో అవసరం. ప్రభువుని ప్రేరేపిస్తే మీ వివరాలు పంపి ఆ పరిచయంలో మీరు కూడా పాలిభాగస్తులే. ప్రభు మాకిచ్చే దీవెనలు మీరు కూడా పంపవచ్చు. ఎప్పటికప్పుడు 954041 నెంబర్కి, అలాగే ఇతర దేశాల్లో ఉంటే 9100100088 నెంబర్కి మీ ప్రార్థన తెలియజేస్తున్నాండి. మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిని చెన్నైలో కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తున్నాం. మాతో పాటు కలిసి మీరు కూడా ప్రార్థించండి. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడైనగాక.